తిరుమలలో స్వామివారికి ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలని కానుగ్గా ఇచ్చాడంట. అయితే ఆయన గతంలో ఎప్పుడో మొక్కుకున్నారంట, నేను ఒక కంపెనీ పెట్టాలి, నాకు బాగా లాభాలు వస్తే స్వామివారికి కూడా నేను వాటా ఇస్తానని చెప్పేసి మొక్కుకున్నాడంట. ఆయన కంపెనీ పెట్టాడు, బాగా సంపాదించాడంట. అయితే 60% షేర్లను అమ్మేసి స్వామివారికి 121 కిలోల బంగారు ఆభరణాలని కానుగ్గా ఇచ్చాడంట. ఆయన నా పేరు ఎక్కడా కూడా చెప్పొద్దు అని చెప్పారంట. అయితే స్వామివారికి ప్రతిరోజునంట 120 కిలోల బంగారు ఆభరణాలని అలంకరిస్తారంట. ఈ విషయం మనకి చాలామందికి తెలీదు. దానికి ఇంకొక కిలోని కలిపి 121 కిలోలు ఇచ్చారంట. అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూసుకుంటే 140 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో ఉంటుందంట ఆ బంగారం విలువ. ఎప్పుడైనా సరే మనం ఏదైనా వ్యాపారం చేసినప్పుడు చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా సరే వచ్చిన లాభాల్లో స్వామివారికి కూడా కొంత వాటాని కేటాయించాలంట. అలా కనుక ఇచ్చారనంటే స్వామివారు తిరిగి మళ్ళీ మనకు అంత ఐశ్వర్యాన్ని ఇస్తారంట. ఎప్పుడు కూడా భగవంతుడిని మర్చిపోకూడదు. మనం బాగా సంపాదించామని చెప్పేసి భగవంతుడిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి నిజంగా ఈ భక్తుడు అన్ని కోట్ల బంగారాభరణాలు ఇచ్చారనంటే ఆయన ఎంత సంపాదించుకుని ఉంటారు చెప్పండి. స్వామివారి మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ భక్తుడు ఆ కానుకనిచ్చాడు.